యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. గొర్రెల కాపరులు దూత చెప్పిన మాట విని బెత్లెహేము వెళ్ళి ఎవరెవరిని చూశారు? జవాబు: గొర్రెల కాపరులు దూత చెప్పిన మాట విని బెత్లెహేము వెళ్ళి మరియను, యేసుకును, తొట్టిలను పండుకొని ఉన్న శిశువును చూసెను. 2. మరియతో ప్రభువు దూత తనకు పుట్టబోవు కుమారునికి ఏ పేరు పెట్టమనెను? జవాబు: మరియతో ప్రభువు దూత తనకు పుట్టబోవు కుమారునికి యేసు అని పేరు పెట్టమనెను. 3. మోషే ధర్మశాస్త్రము చొప్పున తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచిన తరువాత ఏమి చేయవలెను? జవాబు: మోషే ధర్మశాస్త్రము చొప్పున తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచిన తరువాత ప్రతి తొలుచులు మగపిల్లవాడు ప్రభువుకు ప్రతిష్ఠిత చేయవలెను. 4. బాలుడైన యేసుకు ఎన్నవ దినమున సున్నతి చేసిరి? జవాబు: బాలుడైన యేసుకు 8వ దినమున సున్నతి చేసెను. 5. బాలునికి ఎన్నవ దినమున పేరు పెట్టెను? బాలునికి 8వ దినమున యేసు అని పేరు పెట్టెను. 6. ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారము బలిగా నిచ్చుటకు ఆలయమునకు ఏమి తెచ్చి అర్పించవలెను? జవాబు: ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారము గోవల జతనైనను 2 పావురముల పిల్లలనైనను ఆలయమునకు తెచ్చి బలి అర్పింపవలెను. 7. సిమెయోను ఎలాంటివాడు? జవాబు: సిమెయోను నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. థ్యాంక్ యూ.